ఇప్పుడే అందిన వార్త 19 జిల్లాల్లో అలర్ట్ అనమాట. దూసుకొస్తున్న మరో అల్పపీడనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్ అయితే జారీ చేసింది. కాసేపట్లో భారీ వర్షాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇక మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో వానలపైన వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా రానున్న 3 రోజుల్లో ఒకవైపు ఎండలు మరియు అదే మరోవైపు పిడుగుల పాటు వర్షాలు కూడా విభిన్న వాతావరణం నెలకొన్నట్లు చెప్తున్నారు. ఇందులో వచ్చేసి వాతావరణ ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి నైరుతి దిశగా నుంచి ఇక వీచే గాలుల ప్రభావంతో నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే ఈరోజు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, నేడు వానలు పడే అవకాశం అయితే ఉంది. అయితే కొన్ని చోట్ల మాత్రమే వానలు కురుస్తాయని చెప్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ. ఇక రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారనమాట. పొలాలకు వెళ్ళేవారు కావచ్చు, రైతులు కూడా కొన్ని జిల్లాల్లో వానలు మరి చోట్ల ఎండలు అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఎండలు కూడా ఉంటున్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో వచ్చేసి వానలు పడతాయి అంటున్నారు ఈరోజు. ఇక ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా, అది విజయనగరం, మన్యం, అల్లూరి, అదేవిధంగా పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్, ఇక గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ఇక కర్నూలు జిల్లాలతో పాటు ఇక నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి చోట్ల పిడుగులు, ఇక్కడ భారీ వర్షం అన్నమాట. పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అలాగే విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి మనకు ఇక్కడ అవకాశం ఉందని చెప్తున్నారు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక వానలు, ఇక వడగాండ్ల వానలు దంచుకొడతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు ప్రాంతాల్లో తాకింది. ముఖ్యంగా కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి, ఇక మంచిర్యాల, నాగర్ కర్నూలు, గద్వాల జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు అయితే పడుతుంది అన్నమాట. ఇక ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణ నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సో ఇందులో వచ్చేసి రంగారెడ్డి ఉంది, అదేవిధంగా హైదరాబాదు, ఇక అదేవిధంగా వనపర్తి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా అంటే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వేస్తాయని చెప్పేసి నేడు ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పాటు పలు చోట్ల వడగాన్లు పడతాయన్నమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక ఒక అప్డేట్